టీచర్లకు మాస్టర్లకు అదే క్రమంలో బుడగలకు ఎవరికి మాట్లాడే వాళ్లకు ఎవరి జనాభా ప్రాతిపాదికన వాళ్లకు వాళ్ళ మాట ఒక్క నిమిషం మాట్లాడవచ్చు. చైతన్య కళాకారులకు కళాకారులకు అణగారిన జాతులకు అండగా ఉంటూ దురలేపిన మండేలా మదిలో తలిచెను మనమంతా బాగుండేలా మాదిగ జాతిని నిద్దురలేపిన మండేలా మదిలో తలిచెను మనమంతా బాగుండేలా అది మందా కృష్ణ అన్నే రాజే మాదిగా అడిగేసే అమరుల త్యాగాలే యాదిగా అడిగేసే అమరుల త్యాగాలే యాదిగా దళిత సూర్యుడై అంబేద్కరు అడుగు జాడల నడిసిండు ఏ అంబేద్కరు అడుగు జాడల నడిసిండు ఏ జాతిలో ఏ బాధలొచ్చినా అందరి వాడై నిలిచిండు ఏ జాతిలో ఏ బాధలొచ్చినా అందరి వాడై జాతి ముసుగులు చేసే దోపిడి గుట్టులు రట్టే చేసిండు చేసే దోపిడి గుట్టులు రట్టే చేసిండు ఏబిసిడి వర్గీకరణకు వెలుగైదారే. ఈరోజు ములుగు జిల్లా వెంకటాపురం నూగురు వెంకటాపురం మండల కేంద్రంలో మరి ఒక 200 మందితో పాటు మేమందరం కూడా డప్పులతో కళా యాత్రలు చేసుకుంటూ ఇక్కడ అంబేద్కర్ సెంటర్ వద్ద మరి మాదిగల చైతన్య కార్యక్రమం చేయడం జరిగింది. మహాజన నేత గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాద్ నడిబొడ్డున జరిగేటువంటి 1000 గొంతుల 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం బస్సు యాత్రతో బయలుదేరి ములుగు జిల్లాలో మొదటి రోజైనటువంటి ఈ రోజు వెంకటాపురం వాజేడు మండల కేంద్రాలలో మా యొక్క కళా ప్రదర్శన చేసుకుంటూ మాదిగలని చైతన్య పరుస్తూ మాదిగలను మేలుకొలుపుతూ హక్కుల కోసం అంబేద్కర్ గారి ఆలోచన విధానమైనటువంటి సామాజిక న్యాయమైన వర్గీకరణ పోరాటంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ మాదిగ ఉపకులాల కళాకారులందరూ కూడా సమవేతమై రోడ్డెక్కి జాతి మేలుకొలుపు కోసం ఆ యొక్క 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం కోసం కంకణ బదులై పనిచేసిన సందర్భంలో ఈ రోజు మొదటి రోజు ములుగు జిల్లాలో మరి కళాయాత్ర ద్వారా ఈ యొక్క మన గ్రామం రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేమందరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, అలాగే 30 సంవత్సరాలుగా కృష్ణ చేస్తున్న పోరాటంలో మరి ఈ రోజు మేము భాగస్వాములయ్యి ఈ యొక్క 30 రోజులు కష్టపడి ఈ యొక్క చారిత్రకమైన ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి వర్గీకరణ పోరాటంలో భాగస్వామ్యం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మందకృష్ణ గారికి, అలాగే మా జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కూడా ధన్యవాదాలు వేసుకుంటున్నాం. పేరు గోల్కొండ బుచ్చన్న, కళా నాయకులు, మన ములుగు జిల్లా, తెలంగాణ రాష్ట్రం. చట్టబద్ధత కల్పిస్తూ ఆగస్టు 1వ తేదీన ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు, ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారంగా వెంటనే ఎస్సీల వర్గీకరణ చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జనవరి 7వ తేదీన కళాకారులు, కవులు, మాదిగ కళా మండలి ఆధ్వర్యంలో రథయాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం నుండి స్టార్ట్ అయ్యి ప్రారంభించబడి అక్కడి నుండి జనవరి 7వ తారీఖు ప్రారంభించబడి జనవరి 7 నుండి 4 వరకు భూపాలపల్లి జిల్లా మొత్తం పర్యటించి ఈరోజు వరంగల్ ములుగు జిల్లాకు మరి వాళ్ళ మొదటగా వెంకటాపురం నూగురు ప్రాంతంలో మరి ఈ యొక్క రథయాత్రను ప్రారంభించి ఈ యొక్క ములుగు జిల్లాలోని అన్ని మండలాలు పర్యటించి ఎస్సీల వర్గీకరణ చట్టబద్ధత సాధించుకోవడానికి గాను అదే క్రమంలో 1000 గొంతులు 1,00,000 డప్పులను సమీకరిస్తూ ప్రతి గ్రామంలో డప్పులు తీసుకొని రమ్మని చెప్పేసి మాదిగా నా అన్నకు నా అయ్యకు చెప్పుకుంటూ మరి ఈ రోజు ఇక్కడ మరి ములుగు జిల్లా సంబంధించిన రథయాత్ర ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎస్సీల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే అసెంబ్లీలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును నేను స్వాగతిస్తున్నాం, వెంటనే వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ ప్రకారంగా ఎస్సీల వర్గీకరణ ప్రకారంగానే ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి మీరు అసెంబ్లీలో మాట్లాడి అవసరం అనుకుంటే మరి గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన వాటిల్లో కూడా వర్గీకరణ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. అవసరం అనుకుంటే
మీరు ఆర్మీ చెందా ఉద్యోగాల భర్తీ మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పి మాట్లాడారు. మీరు మాట్లాడి తర్వాత లెజిస్లేటివ్ కమిటీ మంత్రులతో కమిటీ వేసి ఆ తర్వాత కమిషన్ వేయడం జరిగింది. ఆ యొక్క సమీర్ అఖ్తర్ గారి కమిటీ వేసిన తర్వాత ఆ యొక్క కమిటీ 2 నెలలు టైం ఇచ్చారు. 2 నెలలు టైం కూడా మొన్న డిసెంబర్ 14 వరకే ఆ టైం దాటిపోయింది. ఈ రోజు డిసెంబర్ 11 తారీఖులో మనం ఉన్నాము. ఇప్పటికీ 20, 24, 25 రోజులు మీ కమిషన్ టైం కూడా గడువు ముగిసిపోయింది. వెంటనే ఎస్టీల వర్గీకరణ విషయంలో, మాదిగల అభివృద్ధి విషయంలో, 59 కులాల అభివృద్ధి విషయంలో మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎస్టీల వర్గీకరణ చట్టం తీసుకురావాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ రోజు గౌరవ మధ్యకుశ మాదిగ పిలుపు మేరకు ఊరూరా తిరుగుతూ ఈ యొక్క వరంగల్ జిల్లాలోని 76 మండలాల పర్యటన చేస్తూ అన్ని గ్రామాలలో చైతన్యం చేస్తూ వేలాది మంది, లక్షలాది మందిని హైదరాబాద్ తరలించడానికి మేము సన్నద్ధమవుతున్నాం. హైదరాబాద్ చేరకముందే ఎస్టీల వర్గీకరణ చట్టం తేవాలి. ఒకవేళ హైదరాబాద్ కనుక చేరితే ఒక 50-100 డబ్బులు కొడితేనే అసలు మొత్తం అల్లకల్లలో అయినట్టుంటది. ఏం జరుగుతుంది అనే పరిస్థితి ఉంటుంది. 1,00,000 డబ్బులు ఒక్కసారి మోగితే మొత్తం హైదరాబాద్ అసలు కుటుంబం అయ్యే పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ మొత్తం కూడా ఈ మధ్యలో భూకంపం వచ్చినట్టు చెప్పి అంటారు. హైదరాబాద్ అక్కడ భూకంపం సంభవించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వర్గీకరణ ఈ యొక్క డప్పుల యాత్రలు అదే క్రమంలో 1,00,000 డబ్బులు 5 వచ్చే రకమైన వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు.